మైనా స్టోరీస్. అది ఒక పల్లెటూరులో ఉన్న ఖరీదైన బంగ్లా. ఆ ఇంటి యజమాని పేరు ప్రభాకర్, అతని భార్య ప్రమీల. వారికి కొడుకు కిరణ్, కూతురు విరాజిత ఉంటారు. ఓ రోజు అర్ధరాత్రి అందరూ హాల్లోని ల్యాండ్లైన్ దగ్గర కూర్చొని ఉంటారు. ఒరేయ్, ఇంకా ఎంతసేపురా? త్వరగా ఫోన్ చెయ్యి. నాన్న, ఇప్పుడింకా టైం 11:55. 12 అవటానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది అని అందరూ గడియారం వైపు చూస్తూ ఉంటారు. సమయం 12 గంటలు కొట్టగానే ఫోన్ చేస్తాడు కిరణ్. కానీ ఎంతసేపటికి ఎటువంటి రిప్లై ఉండదు. ఏమైందిరా? చెల్లి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాన్న. ఒరేయ్, ల్యాండ్లైన్కి ట్రై చేయరా అలాగే అమ్మా అని ల్యాండ్ ఫోన్కి రింగ్ చేస్తాడు కిరణ్. రింగ్ అవుతుంది. అందరు రెడీగా ఉండండి. మేం రెడీరా. ఎంతసేపైనా అటువైపు నుండి ఎటువంటి రిప్లై ఉండదు. కొద్దిసేపటికి అటువైపు నుండి ఫోన్ లిఫ్ట్ చేయగానే స్పీకర్ ఆన్ చేస్తాడు కిరణ్. వారి ముగ్గురూ కలిసి ఒక్కసారిగా హ్యాపీ బర్త్డేరా బంగారు తల్లి అని బిగ్గరగా అరుస్తారు. అటువైపు నుండి ఒక వాయిస్, సార్, నేను పనమ్మాయిని, మేడం ఇంకా ఇంటికి రాలేదు అని వినిపించటంతో వారందరి మొహంలోని సంతోషం మాయమైపోతుంది. అలాగా, సరేలే. మేము ఇండియా నుంచి చెల్లి కోసం పంపించిన గిఫ్ట్ వచ్చిందా? వచ్చిందండి. సరే, చెల్లి రాగానే ఆ గిఫ్ట్ తనకిచ్చి మాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే సార్. ఎంతో నిరుత్సాహంగా ఫోన్ పెట్టేస్తారు. విరాజిత ఫోన్ చేస్తుందేమోనని చాలాసేపటి వరకు ముగ్గురు అక్కడే కూర్చొని ఎదురుచూస్తారు. అమ్మా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. వెళ్ళి పడుకోండి. రేపు ఉదయాన్నే లేచి మీరు గుడికి వెళ్ళాలి కదా. కాని చెల్లితో మాట్లాడలేదు కదరా. చెల్లి ఫోన్ చేస్తే వచ్చి మిమ్మల్ని లేపుతాలే. వెళ్ళి పడుకోండి. అలాగేరా అని తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కిరణ్ తన ఫ్రెండ్స్కి బర్త్డే పార్టీ ఇస్తూ బిజీగా ఉండుంటుంది. అందుకే తన సెల్లుకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. రేపు ఉదయం తనే చేస్తుందిలే. నిద్ర ముంచుకొచ్చేస్తుంది. నేను కూడా వెళ్ళి పడుకుంటాను అని వెళ్ళిపోతాడు కిరణ్. ప్రభాకర్, ప్రమీల ఉదయాన్నే నిద్రలేచి గుడికి వెళ్తారు. నమస్కారం అయ్యా. నమస్కారం పూజారి గారు. మా అమ్మాయి పేరు మీద పూజ చేయండి. అలాగేనయ్యా. అమ్మాయి పేరు అని పేరు చెప్పబోతుండగా పూజారి, నాకు గుర్తుందమ్మా, విరాజిత కదా. 1, 2 గత 20 సంవత్సరాలుగా తన ప్రతి పుట్టినరోజు నాడు క్రమం తప్పకుండా పూజ జరిపిస్తున్నారు కదా. ప్రభాకర్, ప్రమీల ఆనందంగా నవ్వుకుంటారు. మీ కూతురికి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. చాలా కృతజ్ఞతలు పూజారి గారు. మీరు అభిషేకం జరిపిస్తూ ఉండండి. మేము అలా వెళ్ళి అన్నదాన ఏర్పాట్లు పరిశీలించి వస్తాం. అలాగేనయ్యా. ఇంటి దగ్గర కిరణ్ రెడీ అయి ల్యాండ్లైన్ దగ్గర తన చెల్లి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, చెల్లి ఇంకా ఫోన్ చేయలేదు? ఇంకా నిద్ర లేవలేదేమో. పోనీ నేనే ఫోన్ చేస్తే బోలా? వద్దులే, చెల్లి నిద్ర డిస్టర్బ్ అవుతుందేమో. తను ఫోన్ చేసే వరకు వెయిట్ చేద్దాం. అక్కడ గుళ్ళో అమ్మా నాన్న నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని గుడికి బయలుదేరతాడు కిరణ్. ఏంటండి, అబ్బాయి ఇంకా రాలేదు? ప్రభాకర్ కిరణ్కి ఫోన్ చేస్తాడు. ఏంట్రా, ఇంకా బయలుదేరలేదా? వస్తున్నా నాన్న, దారిలో ఉన్నా. చెల్లి ఫోన్ చేసిందా? లేదు నాన్న. సరే, నువ్వు త్వరగా రా, అన్నదానం మొదలు పెట్టాలి. అలాగే నాన్న అని ఫోన్ పెట్టేస్తాడు కిరణ్. అలా ఆ రోజు ఆ కుటుంబం అంతా కలిసి విరాజిత పేరు మీద అన్నదానాలు, వస్త్రదానాలు చేస్తారు. అది చూసి పూజారి, బాబు కిరణ్, తోడబుట్టిన నీకు కూడా మీ చెల్లంటే ఎంత ఇష్టమో చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది బాబు అని కిరణ్ని ప్రశంసిస్తాడు పూజారి. కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంటికి చేరుకుంటారు. ఆ రోజు మధ్యాహ్నం విరాజిత ఫోన్ చేస్తుంది. డాడీ, చెల్లి ఫోన్ చేసింది అని కేక వేయటంతో అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. సారీ డాడీ, నైట్ పబ్లో పార్టీ ఇచ్చాను. ఇంటికొచ్చేసరికి బాగా లేట్ అయింది. అలాగా తల్లి, నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. ఇంకా ఎన్నాళ్ళు చదవాలరా తల్లి, నిన్ను చూడాలని బెంగగా ఉంది. ఇంటికి ఎప్పుడొస్తున్నావు? మామ్మీ, ఈ సమ్మర్తో నా చదువు పూర్తవుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టు. చెల్లి, మేం పంపిన గిఫ్ట్ నచ్చిందా? ఓ, సూపర్గా నచ్చింది బ్రో.
మనీ ఏమైనా కావాలా? వద్దు బ్రో, ఇప్పుడు అవసరం లేదు. కావాలంటే నేనే అడుగుతాలే. సరే నాకు కాలేజ్కి టైం అవుతుంది. ఉంటాను, బాయ్ బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది విరాజిత. బాబు కిరణ్, నీకు నీ చెల్లి మీద చాలా ప్రేముంది. ఈ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలిరా. అదేంటమ్మా అలా అంటావు? నాకు చెల్లిపైన ఉన్న ప్రేమ ఎందుకు తగ్గుతుంది? ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మీ అమ్మ ఉద్దేశం అది కాదురా. నీకు పెళ్ళైన తర్వాత నీ పెళ్ళాం మాట విని మారిపోతావేమోనని. అలా ఎప్పటికీ జరగదు. నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటారు. ఓ రోజు రచ్చబండ దగ్గర ఆ ఊరి వ్యక్తి, ఏంటి ప్రభాకర్ గారు, మీ అబ్బాయికి 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెళ్లి చేయకుండా అలాగే ఉన్నారు? ఏం చేయమంటారు? వాడి చెల్లెల చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చున్నాడు. అవునా? చెల్లి అంటే ఎంత ప్రేమో మీ అబ్బాయికి. అవునండి, ఈ ఎండాకాలంతో మా అమ్మాయి చదువు అయిపోతుంది. అందుకే మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమని పెళ్ళిళ్ళ పేరయ్యకి చెప్పాను. మాటల్లోనే పేరయ్య అక్కడికి వస్తాడు. అయ్యా, ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ జల్లెడ పట్టి మీ అబ్బాయికి తగిన సంబంధాలు తీసుకొచ్చాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి, ఇంటికి పోదాం అని పేరయ్యని తీసుకొని ఇంటికి వస్తాడు ప్రభాకర్. బాబు, ఇవిగో అమ్మాయి ఫోటోలు. అన్ని విధాలా మీకు సమతూగే గొప్ప సంబంధాలు. వీళ్లలో మీకు ఎవరు నచ్చారో చెప్పండి, వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను. చూడండి పంతులు గారు, నాకు కావాల్సింది ఇలాంటి అమ్మాయిలు కాదు. పోనీ మీకు ఎలాంటి వాళ్ళు కావాలో చెప్పండి బాబు. ఒక్క పూట కూడా తినటానికి గతిలేని, రెక్కాడితే గాని డొక్కాడని పేదింటి అమ్మాయిల ఫోటోలు చూయించండి. కిరణ్ మాటలకి పేరయ్యతో పాటు ప్రభాకర్, ప్రమీల కూడా షాక్ అవుతారు. అదేంట్రా నాన్న, మొన్న మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? నా పెళ్ళయ్యాక కూడా చెల్లిపై నా ప్రేమ ఇలాగే ఉంటే బావుండని. అవును, అయితే అది దృష్టిలో పెట్టుకునే నేను ఈ ఆలోచన చేశా. చూడండి పేరయ్య గారు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈ ఇంటి కోడలే కావచ్చు, కానీ నా చెల్లి ముందు మాత్రం ఒక పని మనిషే. నా చెల్లిని నెత్తిన పెట్టుకొని చూసుకోపోతే ఆమెకి ఇంట్లో స్థానం ఉండదు. అదేంటి బాబూ? అవునమ్మా, మన స్తోమతకు తగ్గ ఆస్తి ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఆమె చెల్లిని లెక్క చేయదు, మన మాట వినదు. చూడండి పేరయ్య గారు, మా మాటకి ఎదురు చెప్పకుండా ఎప్పుడూ కుక్కిన పేలులా పడుండే పేదింటి అమ్మాయిలైతే మాకు మా చెల్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మా ఇంటికి ఎప్పటికీ మా చెల్లెలే మహారాణి. బాబూ, నీకు నీ చెల్లెలపై ఇంత ప్రేముందని అనుకోలేదురా. ఇప్పుడు మా మనసుకు ఎంతో ఆనందంగా ఉంది అని తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. కిరణ్ మాటలు విన్న పేరయ్య మనస్సులో, ఈ ఇంటికి కాబోయే ఆ దురదృష్టపు కోడలు ఎక్కడుందో పాపం అని అనుకుంటాడు. ఏంటి పేరయ్య గారు, సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నారు? అలాంటి సంబంధాలేమైనా మీ దగ్గర ఉన్నాయా? ఎందుకు లేవు బాబు అని కొన్ని ఫోటోలు తీసి చూపిస్తాడు. వీళ్ల బ్యాక్గ్రౌండ్ అచ్చం మీరు కోరుకున్నట్లే ఉంది. ఏ అమ్మాయి నచ్చిందో చెప్తే ముహూర్తాలు పెట్టిస్తాం. నచ్చాల్సింది నాకు కాదు పంతులు గారు, నా చెల్లెలకి. అంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదా బాబు? లేదు పంతులు గారు, నా చెల్లికి నచ్చితే 100% నాకు నచ్చినట్లే. ఓహో, అలాగా బాబు? అవును పంతులు గారు, ఈ ఫోటోలు నా చెల్లికి పంపి తన నిర్ణయం తెలియజేశాక మీకు కబుర్ చేస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే బాబు అని పేరయ్య వెళ్ళిపోతాడు. అక్కడ ఫారెన్ కేఫ్లో విరాజిత తన క్లాస్మేట్ శ్రీధర్తో, థ్యాంక్ యూ విరాజిత, నేను అడగగానే కేఫ్కొచ్చినందుకు. నువ్వడిగినందుకు రాలేదు, నాకు రావాలనిపించి వచ్చాను. సరే, ఏంటి విషయం? నేను చాలా రోజులుగా నిన్ను ఫాలో అవుతున్నాను. తెలుసు. అయితే ఎందుకు ఫాలో అవుతున్నానో కూడా నీకు తెలిసే ఉంటుంది కదా. నన్ను లవ్ చేస్తున్నావు, అంతేగా? అవును విరాజిత, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. నీకోసం ఏదైనా చేస్తాను. అవునా? అయితే నాకోసం ఇప్పుడే చచ్చిపో, చూస్తాను. ఆ మాటకి షాక్ అవుతాడు శ్రీధర్. అతనికి నోట మాట రాదు. ఏంటి ఆలోచిస్తున్నావ్? చావలేవు కదా, మరి ఈ ఓవర్ సెంటిమెంట్ డ్రామాలెందుకు? నీలో ఉన్న ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరే నాకు చాలా ఇష్టం. అదే నేను నిన్ను ప్రేమించేలాగా చేసింది. ఎనీవే, ఐ లవ్ యూ సో మచ్ అని డైమండ్ రింగ్తో ప్రపోజ్ చేస్తాడు శ్రీధర్. విరాజిత కూడా ఐ టు లవ్ యూ శ్రీధర్ అని రింగు తీసుకుంటుంది. ఇక్కడ ప్రభాకర్ ఇంట్లో, ఒరేయ్, చెల్లికి
ఆ పెళ్లి కూతురు ఫోటోలు పంపించావా లేదా? పంపించాను నాన్న, ఆ రోజే పంపించాను. ఇప్పటికి వారం రోజులైంది. కాని చెల్లి ఇప్పటివరకు తన అభిప్రాయం చెప్పలేదు. బహుశా దానికి వాళ్ళు నచ్చలేదేమోరా. అలాగైనా ఏదో ఒకటి చెప్పేదిగా ప్రమీల. పోనీ ఓ పని చేయండి, మీరే ఫోన్ చేసి అడగండి అని అనటంతో కిరణ్ చెల్లికి ల్యాండ్లైన్ నుండి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. హలో విరి, మేం పంపిన ఫొటోస్ గురించి నీ అభిప్రాయం చెప్పలేదేంటమ్మా? నాకు నచ్చలేదు మమ్మీ, అందుకే చెప్పలేదు. అలాగా, అయితే నీకెలాంటి వాళ్ళు నచ్చుతారో చెప్పు, ఈసారి అలాంటి వాళ్ల ఫోటోలే పంపిస్తాం. నాకు నచ్చలేదని చెప్పింది అమ్మాయిలు కాదు మమ్మీ, పెళ్ళి అనే ఈ విధానం. అదేంటమ్మా, ఎప్పటికైనా పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటారు? పూర్ మమ్మీ, నువ్వింకా ఎక్కడో ఉన్నావు. వెస్ట్రన్ కల్చర్ మమ్మీ, లివింగ్ టుగెదర్. అంటే ఏంటమ్మా? పెళ్లితో సంబంధం లేకుండా ఎవరికి నచ్చిన వాళ్లతో వాళ్ళు కలిసుండొచ్చు. చిచి, అలాంటివి అక్కడ సరిపోతాయేమో కాని ఇక్కడ కాదమ్మా. లేదు మమ్మీ, మీరింకా అప్డేట్ కావటం లేదు. ఈ మధ్య మన దేశంలో కూడా సిటీల్లో ఎక్కువ మంది యంగ్ జనరేషన్ ఈ ట్రెండ్నే ఫాలో అవుతున్నారు. కానీ మన పల్లెటూర్లకి ఇంకా ఆ సంస్కృతి రాలే చెల్లి. అయితే నువ్వు మొదలుపెట్రా, పల్లెటూర్లకి ట్రెండ్ సెట్టరు అవుతావు. నేను మొదలు పెట్టాలన్నా అందుకు ఇష్టపడే ఆడపిల్లలు ఈ పల్లెటూరులో ఉండాలి కదా. చూడమ్మా, అలాంటి సంస్కృతి ఇక్కడ కుదరదు తల్లి, అర్థం చేసుకో. ఇక్కడ అలా ఏ అమ్మాయి అయినా అడిగితే చెప్పు తీసుకుని కొడుతుందే. అలాగా, అయితే మీరు పంపిన ఫోటోల్లో ఓ అమ్మాయి నాకు బానే ఉంది, ఆ అమ్మాయితో అన్నయ్య పెళ్లి జరిపించండి అని అనటంతో అందరూ ఆనందిస్తారు. చెల్లి, నువ్వు ఇండియా ఎప్పుడొస్తున్నావో చెప్తే అప్పుడే ముహూర్తాలు పెట్టిద్దాం. నేనెందుకురా? అదేంటమ్మా, ఈ ఇంటి ఆడపడుచువి, నువ్వు లేకుండా ఈ ఇంట్లో శుభకార్యం ఎలా జరిపిస్తాం? నువ్వు వచ్చాకే ఈ పెళ్ళి, సరేనా? చూడండి డాడీ, ఈ పెళ్ళిళ్ళు వాటికి సంబంధించిన ఫంక్షన్స్ అంటే నాకు పరమ ఎలర్జీ. అందుకని నన్ను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వాడి పెళ్లి జరిపించండి. ఒక్కగానొక్క చెల్లివి, నువ్వు లేకుండా ఎలాగే? చెప్పాను కదా, వినండి, నన్ను విసికించకండి. ఒరేయ్, దాని మనస్తత్వం గురించి మనకు తెలిసిందే కదా. తను ఏదైనా అనుకుంటే అలాగే జరిగి తీరాలనుకుంటుంది. సరే అని చెప్పండి, లేదంటే దానికి కోపం వస్తుంది. సరే తల్లి, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం అని ఫోన్ పెట్టేస్తారు. ఆ తర్వాత రచ్చబండ దగ్గర, పేరయ్య గారు, ఒక్క నిమిషం ఇలా రండి. చెప్పండయ్యా. ఈ అమ్మాయి మా అమ్మాయికి బాగా నచ్చిందంట. ఇక ఆ పై ఏర్పాట్లు చూడండి. మరి మీ అబ్బాయికి ఓకేనా అయ్యా? నా కొడుకు ఎప్పుడో చెప్పాడు కదయ్యా, వాడి చెల్లెలకి నచ్చితే వాడికి నచ్చినట్లే అని. సరేనయ్యా, ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకి వెంటనే తెలియపరుస్తాను అని పెళ్లికూతురింటికి వెళ్తాడు పేరయ్య. రండి సార్, కూర్చోండి. మీ అమ్మాయి నక్కతోక తొక్కిందండి. నిజమా పేరయ్య గారు? మరి లేకపోతే రూపాయి కట్నం లేకుండా మీ స్థాయికి అలాంటి డబ్బున్న సంబంధం వెతుక్కుంటూ రావటం అంటే మాటలా? మీ మాటలింటుంటే చాలా సంతోషంగా ఉంది పేరయ్య గారు. మీ అమ్మాయి రొట్టె విరిగి నేతిలో పడిందనుకోండి, అదృష్టం వెతుక్కుంటూ వచ్చి వరించింది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం పేరయ్య గారు. అలా అని ఊరుకుంటారా ఏంటి? మీకింత మేలు చేసిన నాకు ఒట్టి చేతులు చూపిస్తే ఎలా? అయ్యో, అలా ఏం కాదులేండి పేరయ్య గారు. మా స్తోమతకు తగ్గట్టు ఎంతో కొంత మీకు సమర్పించుకుంటాం. ఆ మాట అన్నారు, సంతోషం అని ఓ మంచి ముహూర్తం చూసి కిరణ్ కళ్యాణిలా పెళ్లి జరిపిస్తారు. చూడమ్మా, అత్తగారింట్లో జాగ్రత్తగా మసులుకో. మీ అత్తింటి వాళ్ళకి ఎదురు మాట్లాడుకు, వాళ్ళు చెప్పినట్లు నడుచుకో. అలాగే నాన్నా. జాగ్రత్తగా సంసారాన్ని చక్కబెట్టుకో తల్లి. ఎవరేమన్నా కోప్పడుకు, ఓర్పుగా ఉండు అని ఎన్నో అప్పగింతలు జాగ్రత్తలు చెప్పి కళ్యాణిని అత్తవారింటికి పంపుతారు. ఎన్నో ఆశలతో బోలెడంత జీవితాన్ని ఊహించుకుంటూ సంతోషంగా అత్తగారింట్లో అడుగుపెడుతుంది కళ్యాణి. చూడు, బుద్ధిగా నీ పని నువ్వు చేసుకో. ఈ ఇంట్లో తినటానికి మాత్రమే నువ్వు నోరు తెరవాలి. నీ దృష్టిలో నువ్వు ఈ ఇంటి కోడలివే కావచ్చు, కానీ మా దృష్టిలో నువ్వు ఈ ఇంటికి పని మనిషివి. కిరణ్ మాటలకి కళ్యాణి ఆశ్చర్యపోతుంది. తినటానికి కూడా గతిలేని నిన్ను ఈ ఇంటికి కోడలిగా తెచ్చుకున్నదెందుకో తెలుసా? కొద్ది రోజుల్లో ఫారెన్ నుండి నా కూతురొస్తుంది.
తనకి ఏ లోటు రాకుండా మహారాణిలా చూసుకోవటానికి. అలా కాదని చూసుకోవటంలో ఏదైనా తేడా వస్తే నీ తలరాత మారిపోతుంది, జాగ్రత్త అని అందరూ లోపలికి వెళ్ళిపోతారు. కళ్యాణి హాల్లో అలాగే నిలబడిపోతుంది. అప్పటి వరకు ఆమెలో ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. అక్కడ ఫారెన్లో విరాజిత, శ్రీధర్. విరాజిత, సమ్మర్ వచ్చేస్తుంది, మన కాలేజ్ డేస్ కంప్లీట్ అవుతున్నాయి. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్లాన్ అంటూ ఏమీ లేదు, ప్రెజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయటం తప్ప. మరి నువ్వు? త్వరగా మంచి జాబ్ చూసుకొని సెటిల్ అయ్యి ఆ తర్వాత మన విషయం మా ఇంట్లో చెప్పి నిన్ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళా? పెళ్ళేంటి? జోక్ చేస్తున్నావా? నో, సీరియస్గా మాట్లాడుతున్నాను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఒపీనియన్ అస్సలు లేదు. మరి నన్ను ఎందుకు ప్రేమించావు? నాతో ఎందుకు కలిసి తిరిగావు? జస్ట్ టైం పాస్. నేను నిన్ను సీరియస్గా ప్రేమించాను. అది నీ ప్రాబ్లం, నాది కాదు. నేనంటే ఇష్టమని చాలాసార్లు చెప్పావు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అవును, చెప్పాను. ఇష్టం ముదిరితే ప్రేమ, ప్రేమ ముదిరితే పెళ్ళి, పెళ్ళి బెడిసికొడితే విడాకులు. అంటే మళ్ళీ మొదటికే, ఎప్పట్లా సింగిల్ లైఫ్. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవటం ఎందుకు దండగా? అంటే లైఫ్లో నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకోవా? చేసుకోను. ఇండిపెండెంట్ ఉమెన్గా లైఫ్ని లీడ్ చేయటం నాకు చాలా ఇష్టం. కానీ పెళ్ళైతే అది కుదరదు కదా. ప్రతి విషయానికి మొగుడనేవాడికి సమాధానం చెప్పాలి. ఐ డోంట్ లైక్ దట్. గుడ్ బై అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది విరాజిత. శ్రీధర్ అలాగే షాక్లో ఉండిపోతాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి విరాజిత ఇండియా వస్తుంది. కొత్త కోడలు కళ్యాణి విరాజితకి హారతిస్తుండగా కొద్దిగా పొగ తన మొహం మీదకి వెళ్లటంతో హారతి పళ్ళెం విసిరికొట్టి కళ్యాణిని చెంపపై లాగిపెట్టి కొడుతుంది విరాజిత. యూ కంట్రీ బ్రూట్, నీకు మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? మేనర్స్ తెలీదా? చిచ్చి, నీ వల్ల నేను ఎంతో కష్టపడి వేసుకున్న నా మేకప్ మొత్తం పాడైపోయింది. ఏంటమ్మా విరి, ఏమైంది? ఒసేయ్, నీకు సరిగ్గా హారతివ్వటం కూడా రాదా? క్షమించండి అత్తయ్య, నా మూడ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయిందమ్మా. అందుకే నాకు ఇండియాకి రావాలంటే అలర్జీ. ఇక్కడి వాళ్ల బిహేవియర్స్ నాకు నచ్చవు. క్షమించు మరదలా. ఏంటి, నేను నీకు మరదల్నా? చదువు సంధ్యా సంస్కారం లేని పల్లెటూరులో పిడకలు పిసుక్కునే నీ పేడమొహానికి నేను మరదల్నా? అయ్యో, నన్ను క్షమించు విరాజిత. వరసకు అలాగే అవుతావని అలా పిలిచాను. హౌ డేర్ యూ? నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నీ స్థాయేంటి, నా స్థాయేంటి? నా ఎడమకాలి గోటు మీదున్న దుమ్ముతో సమానం నువ్వు. ఏంటిది? చాలా సంవత్సరాల తర్వాత నా చెల్లెలు రాక ఇంటికొస్తే ఆమెను బాధ పెడతావా? దరిద్రపు మొహందానా, పో అవతలికి అని కోప్పడతాడు కిరణ్. చూడు, నువ్వు పేరుకే ఇంటి కోడలివి, కాని మా దృష్టిలో మాత్రం ఈ ఇంటి పని మనిషివి అన్న విషయం మర్చిపోకు. గో అవుట్ అని కసురుకుంటుంది విరాజిత. ఇంట్లోని పనివాళ్లందరూ అలాగే చూస్తూ ఉంటారు. కళ్యాణికి తల కొట్టేసినట్టవుతుంది. అవమానంతో బాధపడుతూ బయటకు వెళ్ళిపోతుంది. ఒరేయ్, విరీతో ఎలా నడుచుకోవాలో నీ పెళ్ళానికి కాస్త గడ్డిపెట్టు. అసలే తను ఫారిన్లో చదువుకునొచ్చిన పిల్ల. ఇక్కడ ఏ ఇబ్బంది కలిగినా మళ్ళీ తిరిగి ఫారిన్ వెళ్ళిపోతుంది. అలాగే నాన్న. మీరేంటి దిష్టిబొమ్మల్లా అలాగే నిలబడి చూస్తున్నారు? ఇక్కడ ఏమన్నా సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా? చెల్లి లగేజ్ తీసుకెళ్లి గదిలో పెట్టండి. అలాగేనయ్యా అని పనివాళ్లు లగేజ్ తీసుకుని వెళ్ళి విరాజిత గదిలో పెడతారు. మరుసటి రోజు ఉదయం పనిమనిషితో కలిసి కూరగాయలు తీసుకురావటానికి మార్కెట్కి వెళ్తుంది కళ్యాణి. నిన్న జరిగిందానికి చాలా బాధేసిందమ్మా. ఎందుకు తాయారు? అందరి ముందు అయ్యగారు అలా మాట్లాడటం ఏమీ బాగోలేదమ్మా. ఏం చేస్తాం తాయారు, నాక్కూడా చాలా బాధేసింది. చిన్న పొరపాటుకే నోరు పారేసుకున్నారు. అయినా నేను జాగ్రత్తగానే హారతిచ్చాను. వాళ్ళకి అమ్మాయిగారి సంతోషం తప్ప మరేం పట్టదమ్మా. అవును, నా ఆడపడుచు ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది. ఎప్పుడు ఏ వంకతో నాపై విరుచుకుపడుతుందోనని. నిజమేనమ్మా. నెమ్మదిగా తన అలవాట్లు తెలుసుకొని వాటికి తగ్గట్టుంటే తెట్ల నుండి తప్పించుకోవచ్చు. ఆడపడుచంటే అర్ధమగుడు అనే సామెత నిజమే అనిపిస్తుంది తాయారు. సరే సరే, ఇంకా ఇక్కడే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే అక్కడ వంటకి లేట్ అవుతుంది. పద పద,
లేదంటే మళ్ళీ తిట్లు తప్పవు. అమ్మో, నేనా విషయమే మర్చిపోయాను. పదండమ్మా, త్వరగా పోదాం అని ఇద్దరూ కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తారు. హాల్లో కూర్చొని ఉన్న విరాజిత, ఏయ్, ఆకులు అలములు పప్పు గిప్పు అంటూ ఏవి పడితే అవి వండకండి. నాకు ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది. లంచ్కి బిర్యానీ రెడీ చేయండి. అలాగే అమ్మాయి గారు అని కళ్యాణి ఎంతో కష్టపడి బిర్యానీ రెడీ చేస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్పై కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. కళ్యాణి వడ్డిస్తూ ఉంటుంది. విరాజిత బిర్యానీ నోట్లో పెట్టుకొని థూ అని ఉమ్మేస్తుంది. చిచ్చి, దీన్నెవడైనా బిర్యానీ అంటారా? భయం భయంగా కళ్యాణి, బాగోలేదా అమ్మాయిగారు? నీ మొహంలా ఉంది అని ప్లేటు మొహాన విసిరి కొడుతుంది విరాజిత. ప్లేట్లో ఉన్న బిర్యానీ మొత్తం కళ్యాణి మొహంపై పడుతుంది. కళ్యాణి కళ్ళ వెంట కన్నీళ్లు ధారలుగా కారుతూ ఉంటాయి. ఏంట్రా అన్నయ్య ఇది? అసలు ఇలాంటి పనికిమాలిందాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావురా? అదేంటి చెల్లి, నువ్వేగా ఆ రోజు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నావు? ఒరేయ్, నేనేదో దాని మొహం చూసి కాస్త తెలివైందేమో అని అనుకున్నాను. ఇంత పెద్ద దద్దమ్మని నాకేం తెలుసు? అయినా ఇక్కడే ఉన్న మీరు మిగతా విషయాలు కనుక్కోవాలి కదా. ఇంత అమాయకంగా ఎలా ఉన్నారా? మేమదంతా ఆలోచించలేదు చెల్లి, సారీరా. చేసిందంతా చేసి సారీ అంటే నాకు చెప్పలేనంత కోపం వస్తుంది. చూడు, ఇక నుంచి ప్రతిరోజు నువ్వు వంట చేసే ముందు ఏం వండాలి, ఎలా వండాలని మా చెల్లిని అడిగి తెలుసుకో. కళ్యాణి ఏడుస్తూ అలాగేనండి అని అంటుంది. ఒరేయ్, నాకిప్పుడు బాగా ఆకలేస్తుంది. ఇప్పుడేం చేద్దాం? డోంట్ వరీ అమ్మా, మనందరం మంచి రెస్టారెంట్కి వెళ్దాం పదండి అని అందరూ కారులో వెళ్ళిపోతారు. పాపం కళ్యాణి ఏడుస్తూ కింద పడిన బిర్యానీని ప్లేట్లోకి తీస్తూ ఉంటుంది. ఊరుకోండమ్మా, ఊరుకోండి, వాళ్ళంతే. మీరు జరగండి, నేను తీస్తాను. ఇందులో అసలు నా తప్పేముంది తాయారు? తనకి ఎలాంటి వంటలు నచ్చుతాయో ఎలాంటివి నచ్చవో తను చెప్పకుండా నాకెలా తెలుస్తుంది చెప్పు? వాళ్ళంతేనమ్మా, మీరు బాధపడకండి, ఊరుకోండి అని తాయారు కళ్యాణిని ఓదారుస్తుంది. భోజనం చేయటానికి ఓ రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ వాళ్లకి శ్రీధర్ కనిపిస్తాడు. హే, హాయ్ విరాజిత, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో ఫైన్. అవును, నువ్వేంటిక్కడా? ఈ పక్కనే మా ఊరు. మరి నువ్వు? మా ఊరు కూడా ఈ దగ్గరలోనే ఉంది. ఓ అలాగా. ఇది నా ఫ్యామిలీ, మా నాన్న, అమ్మ, అన్నయ్య అని ఆమె కుటుంబాన్ని శ్రీధర్కి పరిచయం చేస్తుంది. నమస్తే అంకుల్. నమస్తే బాబు. డాడీ, ఇతని పేరు శ్రీధర్, కెనడాలో నా క్లాస్మేట్. అలాగా, రా బాబు, అందరం కలిసి భోజనం చేద్దాం. ఓ షూర్ అంకుల్ అని అందరూ కలిసి ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. ఓకే శ్రీధర్, బాయ్, ఇక మేం బయలుదేరతాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు విరాజిత? పక్క ఊర్లే కదా, కుదిరినప్పుడల్లా కలవచ్చులే అని వెళ్ళిపోతుంది విరాజిత. శ్రీధర్ మనస్సులో, నా చెయ్యి జారిపోయావనుకున్నా నువ్వు. అనుకోకుండా మళ్ళీ ఇలా కలిశావు. ఈసారి వదిలే ప్రసక్తే లేదు. ఎలాగైనా నిన్ను నా దాన్ని చేసుకుంటా అని అనుకుంటాడు. కారులో ఇంటికి వెళుతూ ప్రభాకర్, అమ్మా విరాజిత, నీ చదువు అయిపోయింది. ఇక నీకు పెళ్లి చేస్తే మాకు ఆ ఒక్క బాధ్యత కూడా తీరిపోతుంది. ఏంటి డాడీ, నా పీడ వదిలించుకుందామనుకుంటున్నారా? చాచా, అవేం మాటలురా తల్లి. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. పెళ్లి చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుంటానే తప్ప నిన్నెక్కడికి పంపించే ప్రసక్తే లేదు. ఏమో డాడీ, నాకు ఈ పెళ్ళి గిల్లి అంటే అస్సలు నచ్చదు. అలా కాదురా తల్లి, నీకంటూ ఓ తోడుంటే బావుంటుంది కదా. నీకోసం కాకపోయినా మాకోసమైనా ఒప్పుకో అమ్మా. మొన్ననే కదా మమ్మీ వచ్చాను, నన్ను కాస్త నిదానంగా ఆలోచించుకోనివ్వు. అలాగేరా, నీకు కావలసినంత టైం తీసుకో, నీకు నచ్చినట్టే చేద్దాం అని అనుకుంటారు. ఓ రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. కళ్యాణి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. విరాజిత జాగింగ్కి వెళ్ళి వస్తుంది. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ డాడీ. ఏంటి తల్లి, అలా డల్లుగా ఉన్నావు? ఏం లేదమ్మా, చాలా రోజుల తర్వాత జాగింగ్కి వెళ్ళాను కదా, కాళ్ళు ఒకటే లాగుతున్నాయి. అలాగా, టాబ్లెట్ ఏమైనా తెప్పించమంటావా తల్లి? వద్దు నాన్నా, కాస్త కాళ్ళు పట్టించుకుంటే
నొప్పి అదే తగ్గిపోతుందిలే అని వంటగది వైపు చూస్తూ ఏయ్ ఇలారా అని కళ్యాణిని కేక వేస్తుంది విరాజిత. ఇలా వచ్చి నా కాళ్ళు పట్టు. ఆ మాటకి అందరూ షాకై అలాగే చూస్తూ ఉంటారు. ఏయ్, ఏంటి అలాగే చూస్తున్నావు? నిన్నే మా చెల్లి పిలిచింది, వినపట్టం లేదా? చెవుడొచ్చిందా? అంటే నేను ఇంటి కోడల్ని కదా, నన్ను కాదనుకున్నాను. అలా ఎలా అనుకున్నావు? అయినా ఇంతకుముందే చెప్పా కదా, నువ్వు పేరుకే ఈ ఇంటి కోడలివి, నా చెల్లికి మాత్రం పని మనిషివి. ఆ సంగతంతా మర్చిపోయావా? రా, వచ్చి కాళ్ళు పట్టు. అలాగేనండి అని పాపం కళ్యాణి వచ్చి విరాజిత కాళ్ళు పడుతూ ఉంటుంది. అది చూసి ఆ ఇంటి పనిమనుషులకి ఒళ్ళు మండిపోతుంది. తాయారు అక్కడికి వచ్చి, అమ్మా, మీరెళ్ళి వంట పని చూసుకోండి, చిన్నమ్మగారి కాళ్ళు నేను పడతాను అని అంటుంది. ఏంటే నువ్వు పట్టేది? నేను నిన్ను పిలిచానా? పో అవతలికి, వెళ్ళి నీ పని చూసుకో, వేరే వాళ్ల పనుల్లో తలదూర్చకు, గెట్ అవుట్ అని అనటంతో తాయారు అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. కళ్యాణి విరాజిత కాళ్ళు పడుతూ ఉండగా ఆమెను చూడటానికి ఆమె తల్లిదండ్రులు వస్తారు. ఆ దృశ్యం చూసి వాళ్ల మనసు దహించుకుపోతుంది. సడన్గా తల్లిదండ్రి రావటం చూసి షాక్ అయి కాళ్ళు పట్టటం ఆపేస్తుంది కళ్యాణి. ఏయ్, ఏంటి ఆపేశావు? అది మా అమ్మా నాన్న వచ్చారు. అయితే ఏంటట, వాళ్లేమైనా విఐపీలా? బయట పెరట్లో వాళ్లే నిలబడతారులే, ముందు నా కాళ్ళు పట్టు. కళ్యాణి తన భర్త సమాధానం కోసం అతని వంక చూస్తుంది. కిరణ్ ఏమీ పట్టనట్టు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణి తల్లిదండ్రులు మౌనంగా పెరట్లోకి వెళ్ళిపోతారు. అబ్బబ్బా, ఏంటి కాళ్ళు పట్టటం? నేనేమైనా గొడ్డుననుకున్నావా? కాస్త శుతిమెత్తగా పట్టు అని చాలాసేపు కాళ్ళు పట్టించుకుంటుంది విరాజిత. ఆ తర్వాత పట్టింది జాలే, ఇహ వెళ్ళు అని అనటంతో పెరట్లోని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది కళ్యాణి. ఏంటి నాన్నా, కబురు చేయకుండా అకస్మాత్తుగా వచ్చారు? ఫోన్ చేసొస్తే ఇవేమీ మాకు తెలియకుండా జాగ్రత్త పడేదానివా అమ్మా? ఆ మాటకి కళ్యాణి మౌనంగా తల వంచుకుంటుంది. ఇందుకేనా తల్లి, మేమెప్పుడు మీ ఇంటికొస్తామన్నా ఏదో ఒక వంక చెప్పి మమ్మల్ని రాకుండా ఆపేదానివి? ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావమ్మా. ఇన్నాళ్ళు నువ్వు మీ అత్తింట్లో సంతోషంగా కాపురం చేసుకుంటున్నావనే భ్రమలో ఉన్నాం. అది అబద్ధమని ఇప్పుడే తెలిసింది. ఎందుకు తల్లి, ఇదంతా మాకు తెలియకుండా ఎందుకు దాచిపెట్టావు? అసలు మాకెందుకు చెప్పలేదమ్మా? చెప్తే ఏం చేస్తారమ్మా? వాళ్ళని ప్రశ్నించగలిగేవాళ్ళా? అంత ధైర్యం మీకుందా? చెప్పండి నాన్నా అని అడగటంతో తల్లిదండ్రులు ఏమీ మాట్లాడలేకపోతారు. అందుకే చెప్పలేదు నాన్నా, నాలాగే మీరు కూడా బాధపడేవాళ్ళు, అంతకన్నా ఏమైనా చేయగలిగేవాళ్ళా? ఆ మాటకి తల్లిదండ్రులు నిస్సహాయంగా తలవంచుకుంటారు. మమ్మల్ని క్షమించమ్మా. డబ్బున్న ఇంట్లో నీ జీవితం బాగుంటుందనే అనుకున్నాం. మా కష్టాలు నీకుండకూడదని నీకీ పెళ్లి చేశాం. ఇలా అవుతుందని అనుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఊరుకోండి నాన్నా, ఇందులో మీ తప్పేముంది? నా తలరాత ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. ఇంకెప్పుడు ఇలా నన్ను చూడ్టానికి వచ్చి మీరు అవమానాలు పడకండి. అలాగే తల్లి. ఇంతలో విరాజిత, ఏయ్, ఎంతసేపు మాట్లాడతావక్కడా? త్వరగా వచ్చి భోజనం రెడీ చెయ్యి, ఆకలేస్తుంది. వస్తున్నా అమ్మాయిగారు. ఏంటమ్మా ఇది? నన్ను క్షమించండి నాన్న, మా అత్తింట్లో కన్నవాళ్లకి కనీసం విస్తరి కూడా వేయలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది అని కళ్యాణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఊరుకో అమ్మా, ఊరుకో అని తల్లిదండ్రులు కళ్యాణిని ఓదారుస్తారు. సరేనమ్మా, ఇక మేం వెళ్ళొస్తాం. వద్దు నాన్న, ఇంకెప్పుడు మీరిక్కడికి రావద్దు. కావాలంటే అప్పుడప్పుడు ఒక పూట నేనే వచ్చి మిమ్మల్ని చూసిపోతాను. సరేనమ్మా అని కళ్యాణి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఓ రోజు శ్రీధర్ విరాజితని ఓ కేఫ్లో కలుస్తాడు. విరాజిత, మళ్ళీ మనం కలుస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు తెలుసా? నేను కూడా అనుకోలేదు. కనీసం ఇప్పుడైనా నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ప్లీజ్ విరాజిత. ఓకే, యు ఆర్ వెరీ లక్కీ. ఈ విరి ఒక్కసారి కాదనుకున్న వ్యక్తికి మళ్ళీ ఎప్పుడూ లైఫ్లో ఛాన్స్ ఇవ్వనే లేదు తెలుసా? కానీ
నీ విషయంలో నా లెక్క మారింది. నీకెందుకో ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది. అంటే మన పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నట్టేనా? ఎస్. కానీ ఇప్పుడే ఈ పెళ్ళి గిల్లి అంటే నాకిష్టం లేదు. కొన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఓ అలాగా. సరే, నా కోసం నువ్వు కాంప్రమైజ్ అయినప్పుడు నీకోసం నేను కాంప్రమైజ్ అవ్వలేనా? నువ్వు ఎలాగంటే అలా, నీ ఇష్టమే నా ఇష్టం అని ఆ రోజు నుండి ఇద్దరూ సరదాగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉంటారు. తాయారు, ఈ ఇంటి ఆడపడుచు ప్రవర్తన చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. కనీసం వదినా అన్న గౌరవం కూడా లేదు. నాకు అంతేనయ్యా. ఎంత విదేశాల్లో చదువుకుంటే మాత్రం ఆవిడ గారికి అంత పొగరా? పాపం, దేవతలాంటి వదినను రాచి రంపాన పెడుతుంది. ఏదో ఒకరోజు ఆ దేవుడు దాని పొగరు దింపకపోతాడా? అది మనం చూడకపోతామా అని అనుకుంటారు. ఓ రోజు అందరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా విరాజిత పెళ్లి విషయం వస్తుంది. అబ్బా, ఎప్పుడూ నా పెళ్లి గోలేనా? సరే, మీరు చెప్పినట్టే నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను. ఆ మాటకి అందరూ సంతోషిస్తారు. నిజంగానా తల్లి? ఎంత మంచి వార్త చెప్పావు. నీకు ఎలాంటివాడు కావాలో చెప్పు తల్లి. వారం తిరిగేలోపు జల్లెడ వేసి నీకు తగ్గవాణ్ణి తీసుకొస్తాను. అవసరం లేదు డాడీ, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. అవునా? ఎవరే అతను? ఆ రోజు మీకు రెస్టారెంట్లో పరిచయం చేశాను కదా, శ్రీధర్, ఫారెన్లో నా క్లాస్మేట్. ఓ అతనా? మరి ఇక ఆలస్యం దేనికి? వెంటనే పురోహితుడిని పిలిపించి మంచి ముహూర్తం చూడమని చెబుదాం. ఆగండి, పెళ్ళి ఇప్పుడే కాదు, నేను చెప్పినప్పుడు. అదేంటి చెల్లి? అదంతే, పెళ్లి చేసుకుంటానన్నాను కానీ ఎప్పుడో చెప్పలేదుగా. కొన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాతే ఈ పెళ్ళి. అది కాదు చెల్లి, ఇప్పటికే నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి? ఐ డోంట్ కేర్. నా నిర్ణయం మారదు. నాకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను అని ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది విరాజిత. ఆమె ప్రవర్తన కుటుంబ సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఓ రోజు మధ్యాహ్నం అందరూ భోజనం చేశాక చివరిగా కళ్యాణి ఒక్కతే కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. తాయారు వడ్డిస్తూ ఉంటుంది. అమ్మా, నేనొకటి చెప్తాను, ఏమీ అనుకోరుగా? చెప్పు తాయారు. ఇంకా ఏం సాధిద్దామని ఇలా మౌనంగా ఇలా ఉంటున్నారమ్మా? మీ సహనం వల్ల మీకే కాదు, మీకు పుట్టబోయే పిల్లలకి, మీ పుట్టింటి వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు. అవునమ్మా, పేరుకే మీరు ఈ ఇంటి కోడలు. మిమ్మల్ని పని మనుషులమైన మాకన్నా హీనంగా చూస్తున్నారు. అవునమ్మా, కాస్తో కూస్తో మాకైనా గౌరవం ఉంది, కాని మీకు అది కూడా లేదు. అయినా ఇవన్నీ భరిస్తూ ఎందుకమ్మా ఇలా ఊరుకుంటున్నారు? ఊరుకోక ఏం చేయమంటావు తాయారు? ఎదురు తిరగండి. అదే నేనైతేనా మాటకి మాట జవాబిచ్చేదాన్ని. తాయారు, నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. మిమ్మల్ని ఇంట్లో నుండి తీసేస్తే వేరే ఇల్లు చూసుకుంటారు. నేనలా చూసుకోలేను కదా. మీలోని ఈ బలహీనతే మీ పాలిట శాపంగా మారిందమ్మా. ఎన్నాళ్లనిలా బాధలు అనుభవిస్తూ బ్రతుకుతూ ఉంటారు? నా కట్టె కాలే వరకు తాయారు. నా తలరాత ఇంతే, దాన్ని మార్చలేం కదా. అలా అని సరిపెట్టుకుంటే ఎలాగమ్మా? మీ జీవితం ఎప్పటిలాగే ఇలాగే ఉంటుంది. మరేం చేయమంటావు తాయారు? ఎదురు తిరగండమ్మా, పోరాడండి. ఈ రోజుల్లో మంచితనానికి, సహనానికి విలువలేదు. అలాంటి వాళ్లని ఇంకా చులకనగా చూస్తున్నారు. నువ్వు చెప్పింది బానే ఉంది తాయారు, కాని వాళ్ళని ఎదిరించే అంత ధైర్యం నాకు లేదు. అలా అనుకోవద్దమ్మా. మీ బలమేంటో మీకు తెలియటం లేదు. మీరు ఇలాగే ఉంటే రేపు మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. సరే, నువ్వు చెప్పినట్టు ఎదురు తిరిగానే అనుకో. నా భర్త నా దారికి వస్తే మంచిదే. అలా కాకుండా ఒకవేళ నన్ను వదిలేస్తే? పోతే పోనివ్వండి. తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎన్నాళ్ళని సర్దుకుపోతాం? వాళ్ళ అవసరం మీకెంతుందో మీ అవసరం వాళ్ళకి అంతే ఉంది. ఆ మాటకి భయంతో కళ్యాణి, అదేంటి తాయారు, మళ్ళీ అలా అంటున్నావు? ఊరికే మాట వరసకన్నానమ్మా. అలా ఏం జరగదులే. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. అవునమ్మా, మీరు పడుతున్న బాధలకు స్వస్తి చెప్పాలంటే మీరు మేలుకోవాలి, ఎదురు తిరగాలి. మీ బాధ చూస్తుంటే మా మనసు విలవిలలాడిపోతుందమ్మా.
మేమేం చెప్పినా మీ మంచి కోసమే. మా మాట వినండి, మమ్మల్ని నమ్మండి. చాలా థ్యాంక్స్ తాయారు. కనీసం మీకైనా నాపై జాలుంది. మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తానులే అని భోజనం చేసి వెళ్ళిపోతుంది కళ్యాణి. ఓ రోజు అర్ధరాత్రి కావస్తుంది. ఇంకా విరాజిత ఇంటికి రాదు. అందరూ ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటారు. చాలాసేపటి తర్వాత విరాజిత శ్రీధర్తో బైక్పై ఇంటి ముందు ఆగుతుంది. ఇరుగుపొరుగు వారందరూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. చెల్లెలి కోసం ఇంటి బయట ఎదురుచూస్తున్న కిరణ్ అదంతా గమనిస్తాడు. ఇంటి లోపలికి వచ్చిన విరాజిత గుడ్ నైట్ ఎవ్రీవన్ అని అనుకుంటూ ఎవ్వరినీ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. నాన్నా, చెల్లెలి పద్ధతి ఏం బాలేదు. ఇలా అయితే మన ఇంటి పరువు పోతుంది. ఇప్పటికే ఊర్లో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు. అవి ఆగాలంటే వెంటనే చెల్లికి పెళ్లి చేసేయాలి. కానీ అందుకు విరాజిత ఒప్పుకోవటం లేదు కదరా. అది చిన్నపిల్ల, అలాగే అంటుంది. మనమే ఎలాగోలా ఒప్పించాలి. మనమేం చేసినా దాని మంచి కోసమే కదా. మీరు తొందరపడకండి. దానికి కోపం వస్తే చెప్పపెట్టకుండా ఫారిన్ వెళ్ళిపోతుంది. నెమ్మదిగా ఎలాగోలా నేను తనని పెళ్లికి ఒప్పిస్తాగా, సరేనా అని అనుకుంటారు. మరుసటి రోజు ఉదయం విరాజిత జాగింగ్కి బయలుదేరుతుంది. అది చూసిన తాయారు మనస్సులో ఆహా, భలే దొరికావే, ఉండు నీ సంగతి చెప్తా అని గుమ్మంలో పేడనీళ్లు చల్లుతుంది. దానిపై కాలు పెట్టి జారి కిందపడుతుంది విరాజిత. కెవ్వుమని కేక పెడుతుంది. ఓ మై గాడ్, నా నడుం విరిగిపోయింది. ఎవరే ఇక్కడ పేడనీళ్లు చల్లింది? అక్కడే ఉన్న తాయారు అయ్యయ్యో, అదేంటమ్మాయి గారు అలా పడిపోయారు, లేవండి లేవండి అని తనని పైకి లేపుతుంది. ఏంటే ఈ దరిద్రం? చిచ్చి, పేడ కంపు. అది చూసిన రంగయ్య మనస్సులో అమాయకురాలైన కళ్యాణమ్మని ఏడిపిస్తావా? నీ తిక్క బాగా కుదిరిందిలే అని అనుకుంటాడు. ఏంటమ్మాయి గారు అలా ముక్కు మూసుకున్నారు? పల్లెటూర్లో పేడ కంపు కాక పన్నీరు వాసనొస్తుందా ఏంటి? అయినా నాకు తెలియక అడుగుతాను, వచ్చినప్పటినుండి చూస్తున్నాను. మన నేలన్నా మన మనుషులన్నా మీకస్సలు గిట్టటం లేదు. షటప్ యూ ఈడియట్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావే? ఇంకోసారి ఈ పేడ నా కంటికి కనిపిస్తే నిన్ను పనిలో నుండి తీసేస్తాను, జాగ్రత్త. అయ్య బాబోయ్, ఇదో పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం మరి. పనిలో నుండి తీసేస్తాననగానే నీకు భయపడి వణికిపోవాలా? ఏంటే వాగుతున్నావు? నాకు తిక్కరేగితే నిజంగానే తీసేస్తా. ఏమనుకుంటున్నావో? ఆ తర్వాత బ్రతిమిలాడినా విన్నో. మీ తాటాకు చప్పళ్ళకి భయపడి వణికిపోటానికి నేనేం కళ్యాణమ్మని కాదు. అయినా నీకు ప్రత్యేకంగా తిక్కరేగాలేమో. నాకది 24 గంటలు ఆన్లోనే ఉంటుంది. ఎంత పొగరే నీకు? ఇంత మాట్లాడాక ఇక నీకు ఈ ఇంట్లో పని లేదు, బయటికి పో. నీ ఇల్లు కాకపోతే మాకు 100 ఇళ్ళున్నాయి. నువ్వు తీసేయటం కాదు, మేమే మానేస్తున్నాం. నీకు చేతనైంది చేసుకో, బోడి మొహందానా. యూ స్టూపిడ్, నన్ను అంత మాట అంటావా? నాకు మండితే ఎంత మాటైనా అంటా. పక్కకు తప్పుకోవే చుంచు మొహందానా అని వెళ్ళిపోతుంది తాయారు. ఆ మాటలకి విరాజిత కోపం నషాళానికి అంటుతుంది. మమ్మీ, డాడీ, అన్నయ్య అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. విరాజిత అరుపులు వినపడటంతో ఆ ముగ్గురూ హడావిడిగా హాల్లోకి వస్తారు. ఇంతలో విరాజిత కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే హడావిడిగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. విరాజితని పరీక్షించిన లేడీ డాక్టర్, కంగ్రాట్స్ అండి, మీ అమ్మాయి తల్లిగాపోతుంది అని చెప్పటంతో భూమి బద్దలైనట్టు అందరూ షాక్ అవుతారు. దిగాలుగా తలపట్టుకొని కూర్చుంటారు. ఏంటిది, ఇప్పుడేమైందని అందరూ ఇలా దివాలా తీసిన మొహాలు పెట్టుకుని కూర్చున్నారు? ఏంటే అలా అంటావు? కన్న కూతురు పెళ్లి కాకుండా తల్లైతే ఇంకెలా ఉండాలి? ఇన్నాళ్ళు నువ్వు ఆ శ్రీధర్తో తిరుగుతున్నా ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్లల్లో వాళ్లే చెవులు కొరుక్కున్నారే తప్ప నేరుగా మనల్ని ప్రశ్నించే ధైర్యం చేయలేదు. అవును, ఇక మనం తప్పించుకోలేం. నలుగురు నీ గురించి, మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీ బాధేంటి? వాళ్ళేదో మాట్లాడుకుంటారనా, లేక నేను ప్రెగ్నెంట్ అయ్యాననా? రెండూనూ. చూడు మమ్మీ, మనం మనకు నచ్చినట్టు బతకాలి కాని నలుగురికి నచ్చినట్టు కాదు. ఇలాంటి సామెతలు
మనం వినటానికే బావుంటాయి చెల్లి, పాటించడానికి కాదు. చూడన్నయ్య, ఫారెన్లో పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవ్వటం అనేది చాలా సహజం. కానీ ఇప్పుడు నువ్వు విదేశాల్లో లేవు, ఓ పల్లెటూరులో ఉన్నావు. ఇక్కడి పద్ధతులు తగ్గట్టే నడుచుకోవాలి. అయినా అసలిప్పుడు ఏమైందని అందరూ ఇంత సీన్ చేస్తున్నారు? జస్ట్ గర్భవతి అయ్యాను అంతే కదా. అంత మామూలుగా చెప్తున్నావేంటే? నీకేమన్నా మైండ్ పోయిందా? ఆ మాటకి కోపంతో హాస్పిటల్ నుండి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది విరాజిత. అమ్మా విరి, ఆగమ్మా అని ఎంత పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఒరేయ్, నీకసలు బుద్ధుందా? ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను. త్వరగా వెళ్ళి చెల్లినాపు అని అనటంతో అందరూ పరుగున బయటికి వస్తారు. కాని విరాజిత కనిపించదు. ఆ చుట్టుపక్కలంతా వెతగ్గా దగ్గర్లో ఉన్న ఓ పార్కులో కూర్చొని ఉంటుంది. ఏంటి చెల్లిది, ఇలా చేస్తున్నావేంటి? ఒరేయ్, నువ్వు ఆగరా. చూడు చిట్టి తల్లి, ఇలా కోపం తెచ్చుకోకు. మా భయం మాది. నువ్వేమో పెళ్లి చేసుకోనంటున్నావు, మరోవైపు తల్లివయ్యావు. రేపు ఆ బిడ్డ మా నాన్న ఎవరు అంటే ఏం చెప్తావు? మీకా భయమేమీ అక్కర్లేదు. నేను శ్రీధర్ని పెళ్లి చేసుకుంటాను. ఆ మాటకి వాళ్లంతా సంతోషంగా ఊపిరి పీల్చుకుంటారు. అయితే ఇక మా సమస్య తీరినట్టే. ఇప్పుడే మేమంతా వెళ్ళి శ్రీధర్తో పెళ్లి గురించి మాట్లాడొస్తాం. మీరొద్దు, నేనే వెళ్ళి అతనితో మాట్లాడతాను. నేనెప్పుడు పెళ్లి కొప్పుకుంటానా అని శ్రీధర్ చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాడు. ఈ మాట చెబితే అతను ఎగిరి గంతేస్తాడు. అదిగా చెల్లి, పెద్దవాళ్ళం మేమెళ్ళి మాట్లాడితే బావుంటుంది కదా. చూడన్నయ్యా, శ్రీధర్ ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం పట్టించుకోడు. అతని గురించి నాకు బాగా తెలుసు. నేనెంత చెప్తే అంతా, నా మాట కాదనడు. అయినా నువ్వు ఆలోచించాల్సింది నా గురించి, శ్రీధర్ గురించి కాదు, నీ పెళ్ళాం గురించి. అదేంటి చెల్లి అలా మాట్లాడుతున్నావు? అవున్రా, నువ్వు బాధపడాల్సింది నా గురించి కాదు, పెళ్ళై ఇన్ని రోజులైనా ప్రెగ్నెంట్ కాని నీ పెళ్ళాం గురించి అని దెప్పి పొడుస్తుంది విరాజిత. నిజమేరా, నీ చెల్లెలు నీ జీవితం గురించి ఎంత బాగా ఆలోచించిందో చూశావా? వారసులు ఇవ్వని పెళ్ళాం నీకెందుకురా? వెంటనే దానికి విడాకులిచ్చి ఇంకో పెళ్లి చేసుకో. అలాగేనమ్మా. ఓకే బ్రో, నేను శ్రీధర్ని మీటై వస్తాను. బాయ్ బాయ్ ఎవ్రీవాన్ అని అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది విరాజిత. ఒరేయ్, నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు. అతన్ని కలిసి విడాకుల కాగితాలు తీసుకుని వెళ్దాం. సరే నాన్నా అని వాళ్ల ముగ్గురు లాయర్ దగ్గరికి వెళ్తారు. విరాజిత శ్రీధర్ని ఓ రెస్టారెంట్లో కలుస్తుంది. ఏంటి విరి, అర్జెంటుగా మీట్ అవ్వాలన్నావు? ఇప్పుడు నేను చెప్పబోయేది విన్నాక నువ్వు ఎగిరి గంతేస్తావు తెలుసా? అవునా? ఏంటా గుడ్ న్యూస్? నేను నిన్ను పెళ్లి చేసుకోటానికి ఒప్పుకుంటున్నాను. ఓ, ఇదేనా? నేనింకేంటో అనుకున్నాను. అదేంటి శ్రీధర్, నాతో పెళ్లి ఇష్టం లేనట్టుగా అలా మొహం పెట్టావు? నా నోటి నుండి ఈ మాట వినటం కోసమే కదా నువ్వు ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నావు. నిజమే విరి, కానీ అది ఒకప్పటి మాట, ఇప్పుడు కాదు. ఇన్నాళ్ల మన రిలేషన్షిప్లో నీకు నాకు మ్యారేజ్ లైఫ్ సెట్ అవ్వదని నాకు క్లారిటీ వచ్చేసింది. జోక్ చేస్తున్నావా శ్రీధర్? లేక నువ్వు అడిగినప్పుడు ఒప్పుకోలేదని పగ తీర్చుకుంటున్నావా? నువ్వేదైనా అనుకో విరాజిత, మన పెళ్లి మాత్రం జరగదు. నువ్వసలు విషయం తెలియక ఇలా మాట్లాడుతున్నావు శ్రీధర్. నేను ప్రెగ్నెంట్ని. ఓ అవునా? కంగ్రాట్స్ విరి. అయినా కూడా నా నిర్ణయం ఇదే. నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఏంటి శ్రీధర్, పెళ్ళిష్టం లేదని మొహం చాటేస్తే నేనూరుకుంటాననుకున్నావా? ఓ, ఆశ్చర్యంగా ఉందే. ఎప్పుడూ ఫారిన్ అమ్మాయిలాగా ఆలోచించే విరి ఇప్పుడు సడన్గా భారతీయ సాంప్రదాయపు అమ్మాయిలాగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇది ఫారెన్ కాదు కాబట్టి. ఇది ఫారిన్ కాదనే విషయం నాతో తిరిగినప్పుడు గుర్తులేదా? ఛాన్స్ ఇచ్చాను కదా అని నాతో ఆడుకుంటున్నావా? లేదు విరి, నీ మాటలే నీకు గుర్తు చేస్తున్నా. కొన్నాళ్ల మన రిలేషన్ తర్వాత ఇద్దరికీ ఇష్టమైతేనే పెళ్ళి, లేకపోతే ఎవరి దారి వాళ్లదే అని నువ్వేగా చెప్పావు. ఇప్పుడు చెప్తున్నాను, నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు. చూడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా నాకేమీ నష్టం లేదు. అయితే ఇంత డిస్కషన్ ఎందుకు? వెళ్ళి హ్యాపీగా నీ లైఫ్ నువ్వు బతుకు అని అనటంతో విరాజిత కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. కిరణ్ విడాకుల పత్రాలు తీసుకొని కళ్యాణి దగ్గరికి వస్తాడు. ఏయ్, ఈ కాగితాల మీద సంతకం పెట్టు.
ఏంటండి ఇవి? విడాకుల పేపర్లు. ఆ మాటకి కళ్యాణి భయపడిపోతుంది. నేను మీరు చెప్పినట్టే వింటున్నా కదండి, మరి ఈ విడాకులెందుకు? నీకు పిల్లలు పుట్టలేదు కాబట్టి. అర్థమైంది కదా, ఇప్పుడు సంతకం పెట్టు. లేదండి, నేను పెట్టను. విడాకులు తీసుకోవటం నాకిష్టం లేదు. ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు? మర్యాదగా సంతకం పెడతావా పెట్టవా? చచ్చినా పెట్టనండి నీతో ఎలా సంతకం పెట్టించుకోవాలో నాకు బాగా తెలుసు అని కిరణ్ కళ్యాణిని చిత్రహింసలు పెడతాడు. ఆగండి, విడాకులు కావాలని నన్ను ఇంతగా హింసిస్తున్నారే, మీ చెల్లికి కూడా భవిష్యత్తులో ఇలాగే జరిగితే అప్పుడేం చేస్తారు? మా ఇంటి ఆడపిల్లకి ఇలా జరిగితే వాడి తాట తీస్తాం. మరి పరాయింటి పిల్లనైన నా పట్ల అలాగే ప్రవర్తిస్తున్న మిమ్మల్ని ఏం చెయ్యాలి? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? మాకు ఎదురొచ్చే ధైర్యం నీకు నీ పుట్టింటాళ్లకుందా? ఆలుస్తోనే కదా ఏం చేయలేమని మీ ఇష్టమొచ్చినట్టుగా నా జీవితంతో ఆడుకుంటున్నారు. నీతో నాకు మాటలేంటి? సంతకం పెడతావా లేదా? ప్రాణం పొయ్యినా పెట్టను అని అనటంతో కళ్యాణి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బయట విసిరేస్తాడు కిరణ్. తలుపులు వేసుకుంటాడు. దిక్కుతోచని కళ్యాణి ఏడుస్తూ ఆ ఇంటి అరుగుపై కూర్చొని ఉంటుంది. అటుగా వెళ్తున్న తాయారు, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నారు? నేను విడాకులు కొప్పుకోలేదని నన్ను ఇంట్లో నుండి గెంటేశారు తాయారు. అంత పని చేశారా అమ్మా? అవును తాయారు. ఎదురు మాట్లాడితే ఎక్కడ నన్ను పుట్టింటికి పంపిస్తారో అన్న భయంతో ఇన్నాళ్ళు నోరు మూసుకొని వాళ్ళు చెప్పినట్టు విన్నాను. అయినా కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. అవునమ్మా, ఇన్నాళ్ళు మీరు పడిన నరకానికి అర్థం లేకుండా పోయింది. ఇంకా మీ సహనానికి అర్థం లేదమ్మా. ఎదురు తిరగండి, మీ హక్కులు మీరు సాధించుకోండి. నువ్వు చెప్పేది బానే ఉంది తాయారు, కానీ వాళ్ళని నేనెలా ఎదిరించగలను? నా వల్ల అవుతుందా? మీరలా డీలా పడిపోకండమ్మా, ధైర్యంగా ఉండండి. ఏదో ఒక దారి దొరక్కపోతుందా చూద్దాం అని ధైర్యం చెప్తుంది తాయారు. రెస్టారెంట్లో శ్రీధర్ విరాజితతో పెళ్లికి ఒప్పుకోకపోవటంతో పట్టలేని కోపంతో ఇంటికి వస్తుంది విరాజిత. కుటుంబ సభ్యులంతా ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వచ్చావా తల్లి? మేమంతా నీకోసమే ఎదురుచూస్తున్నాం. శ్రీధర్తో మాట్లాడావా? ముహూర్తాలెప్పుడు పెట్టించమంటావు? మమ్మీ, అర్జెంటుగా మనం హాస్పిటల్కి వెళ్దాం పద. హాస్పిటల్కా? ఎందుకమ్మా? ఈ ప్రెగ్నెన్సీ నాకొద్దు. ఈ పెళ్లి జరగదు. ఆ శ్రీధర్ గాడు ఓ చీటర్, 420 గాడు, వేస్ట్ ఫెలో, నన్ను మోసం చేశాడు అని జరిగింది మొత్తం చెప్తుంది విరాజిత. అది విని అందరూ షాక్ అవుతారు. నువ్వేం బాధపడకు చెల్లి, వాడి అంతు చూస్తాం. వాడి తాట తీసైనా సరే పెళ్లికి ఒప్పిస్తాం అని అనుకుంటారు. మరుసటి రోజు కళ్యాణి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. ఏంటమ్మా, ఇంత జరిగినా మాకెందుకు చెప్పలేదు? ఎవ్వరూ లేని అనాథలా ఇలా అరుగుపై బతకడమేంటి? పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. లేదు నాన్న, ఇంటికి వచ్చి మళ్ళీ మీకు భారం కాదలుచుకోలేదు. అదేంటమ్మా అలా అంటావు? పిల్లలు కన్నవాళ్లకి ఎప్పటికీ భారం కారు తల్లి. అది కాదమ్మా, నేను పుట్టింటికి వస్తే నా సమస్యకి ఎప్పటికీ సమాధానం దొరకదు. ఇక్కడే ఉండి దాన్ని పరిష్కరించుకుంటాను. అది నువ్వనుకున్నంత సులువు కాదమ్మా. పేదవాళ్లం, మన వల్ల ఏమవుతుంది? అప్పుడే తాయారు అక్కడికి వస్తుంది. మనం ఇలా అనుకున్నాం కాబట్టే వాళ్ళు అలా ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతున్నారు. పేదవాళ్లు కూటికి తక్కువేమో కాని పౌరుషానికి కాదు, పట్టుదలకి కాదు. అవునమ్మా, తాయారు చెప్పింది నిజం. ఇప్పుడు నేను మీతో వస్తే నా సంసారాన్ని చక్కబెట్టుకోలేని పిరికిదానిలా మిగిలిపోతాను. మా అత్తింటి వాళ్ళకి కూడా చులకనవుతాను. నా సమస్యని నేనే పరిష్కరించుకునే వరకు ఇక్కడ్నుంచి కదిలేదే లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి అని అనటంతో కళ్యాణి తల్లిదండ్రులు ఆమెకి జాగ్రత్తలు చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతారు. అప్పుడు తాయారు, అమ్మా, మీకో శుభవార్త. మీ ఆడపడుచు తిక్క కుదిరింది. ఏమైంది తాయారు? మీ ఆడపడుచుని ప్రేమించిన ఆ శ్రీధర్ బాబు పెళ్లి చేసుకోను పొమ్మన్నాడట. అయ్యో, అలాగా? అవునమ్మా, అమాయకురాలైన పరాయి ఇంటి ఆడపిల్లకి ద్రోహం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మీరు పడే బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు వాళ్లక్కూడా తెలిసొస్తుందిలే అని అనుకుంటారు. ఆ తర్వాత కిరణ్
ఆవేశంగా శ్రీధర్ ఇంటికి వెళ్తాడు. చూడు, మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నీకే మంచిది. లేదంటే లేకపోతే ఏం చేస్తారు? ఇలాంటి బెదిరింపులు చాలా చూశాను. ప్రేమించిన అమ్మాయిని తల్లించేసి ఇప్పుడు పెళ్లి చేసుకొనని మోసం చేయటానికి నీకు సిగ్గులేదు? నీ బాగోతం నాకు తెలీదా? కట్టుకున్న పెళ్ళాన్ని రోడ్డున పడేసి నాకు నీతులు చెప్తానికి వచ్చావా? ముందు నీ పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోవటం నేర్చుకో, ఆ తర్వాత నాకు నీతులు చెబుదు గాని అని దెప్పి పొడుస్తాడు శ్రీధర్. ఏమీ చెయ్యలేక కిరణ్ కోపంతో అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన కిరణ్ అరుగుమీద ఉన్న కళ్యాణిని చూసి, ఏంటే ఇంకా మా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావు? మర్యాదగా నీ ఇంటికి పో. ఇదే నా ఇల్లు, నేనెక్కడికో ఎందుకు పోవాలి? నీ ఇల్లు ఇది కాదు, నీ పుట్టిల్లే నీ ఇల్లు. ఎప్పుడైతే మీరు నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకువచ్చారో అప్పట్నుండి నా ఇల్లు కూడా ఇదే ఏంటే నాకే ఎదురు మాట్లాడుతున్నావు? అని కొట్టటానికి చెయ్యెత్తుతాడు కిరణ్. ఆ చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది కళ్యాణి. వీధిలో ఉన్న జనం జరుగుతున్న గొడవను సినిమాలా చూస్తూ ఉంటారు. ఇదే దెబ్బ నేను మిమ్మల్ని తిరిగి కొడితే నలుగురిలో మీ పరువు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. కట్టుకున్న భర్తనే కొడతానంటావా? కట్టుకున్న భర్త అనే మాట నన్ను బయటకు గెంటేసినప్పుడు మీకు గుర్తులేదా? కూటికి గతిలేని నిన్ను తీసుకొచ్చి కోటీశ్వర్ల ఇంటికి కోడలిగా చేశానన్న కృతజ్ఞత కూడా లేదా నీకు? అసలు ఏనాడైనా నేను ఈ ఇంట్లో కోటీశ్వరుల కోడలిగా బ్రతికానా? దానికి బదులు ఇన్నాళ్ళు నేను మీకు గొడ్డులా చాకిరీ చేశాను. మీరు నన్ను పనిమనుషుల కంటే హీనంగా చూశారు. వారి గొడవ చూస్తూ ఇరుగుపొరుగు అమ్మలక్కలందరూ గుంపుగా చేరి గుసగుసలాడుకుంటూ ఉంటారు. అది గమనించిన కిరణ్, నీ సంగతి తర్వాత చెప్తానే అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఓ రోజు ప్రభాకర్ పెళ్ళిళ్ళ పేరయ్యని ఇంటికి పిలిపిస్తాడు. చెప్పండి ప్రభాకర్ గారు, ఏంటి విషయం? ఏమి లేదు పేరయ్య గారు, ఎలాగైనా మా అబ్బాయి కిరణ్కు మళ్ళీ పెళ్లి చేయాలండి. మంచి సంబంధం ఉంటే చెప్పండి. అయ్యా, మీ అబ్బాయికి రెండో పెళ్ళి, పైగా మొదటి భార్యతో ఇంకా విడాకులు తీసుకోలేదు. అలాంటి వారిని పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకొస్తారు చెప్పండి? చూడండి పంతులు గారు, ఆ అరుగు మీదున్నదానికి బుద్ధి రావాలంటే వెంటనే మా అన్నయ్యకి రెండో పెళ్లి చేయాలి. మీరడిగినంత సంభావన ఇప్పిస్తాం. ఇది మా ప్రెస్టేజ్ ఇష్యూ. ఏదో ఒకటి చేసి మా అన్నయ్యకు పెళ్లి చెయ్యండి. అవును పంతులుగారు, 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలంటారు. మీరొక్క అబద్ధమాడి మా అబ్బాయి పెళ్లి చేయలేరా? సరేనమ్మా, అలాగే చేద్దాం. మంచి సంబంధం చూసి పెళ్లి చూపులకి ఏర్పాటు చేస్తాను అని పేరయ్య వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తాయారు అక్కడికి వస్తుంది. తాయారు, వచ్చావా? నాకేం చెయ్యాలో కాలు చెయ్యి ఆడటం లేదు. ఎందుకమ్మా, ఏమైంది? ఇంట్లో అందరూ కలిసి మా ఆయనకి రెండో పెళ్లి చేయటానికి ప్రయత్నిస్తున్నారు. పంతులుగారిని పిలిపించి మంతనాలు కూడా జరిపారు. ఇప్పుడెలా? నాకేమీ అర్థం కావటం లేదు అని భయపడుతుంది కళ్యాణి. కొద్దిసేపు ఆలోచించిన తాయారు, మీరేం భయపడకండమ్మా, అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో మనము చూద్దాం. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఉపాయం ఉంది అని తాయారు తన ఉపాయాన్ని కళ్యాణి చెవిలో చెబుతుంది. అది విని కళ్యాణి మొహం ఆనందంతో వెలిగిపోతుంది. విరాజిత కళ్యాణిని అడ్డగిస్తుంది. ఏయ్ ఆగు! ఏంటే, మొన్న మా అన్నయ్యతో రెచ్చిపోయి మాట్లాడావట? ఒళ్ళెలా ఉంది? వదినని గౌరవించాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని నువ్వు నన్ను తప్పుపడుతున్నావా? యూ కంట్రీ బ్రూట్! ఆపవే నీ ఇంగ్లీషు. నువ్వు విదేశాల్లో చదువుకొనొస్తే ఎవరికి గొప్ప? సంస్కారం నేర్పని ఆ చదువెందుకు? బూడిదలో పోయటానికా? మమ్మీ, చూడు మమ్మీ, ఇది నన్ను ఎన్నేసి మాటలంటుందో. సంస్కారం లేని దాంతో మనకేంటమ్మా, పద పోదాం. అదేంటత్తయ్యా, కన్న కూతురికి సంస్కారం నేర్పని మీరు నా సంస్కారం గురించి మాట్లాడుతున్నారా? ఏంటమ్మాయి, పెద్దవాళ్లవని కూడా లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తున్నావు? పోనీలే, ఇంటి కోడలని ఊరుకుంటున్నావు. కోడలు, ఆ మాట నిజంగా మీ మనసులో నుంచే వచ్చిందా మావయ్య? పరాయింటి ఆడపిల్ల కూడా మనింటి ఆడపిల్ల లాంటిదే అని ఒక్కసారైనా మీరు ఆలోచించారా? అని వాళ్ళందర్నీ చెడామడా కడిగి పారేస్తుంది కళ్యాణి.
చాలు చాలు, ఇంకా ఇక్కడే ఉంటే నలుగురిలో మన పరువు మొత్తం పోయేలా ఉంది. పదండి పోదాం అని వెళ్ళిపోతారు. ఆ తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య కిరణ్కి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. అందరూ పెళ్లి కూతురింటికి వెళ్తారు. అయ్యా, వీళ్ళు పొరుగురులోనే పెద్ద ధనవంతులు. మీ అమ్మాయి గాని వీళ్ళింటి కోడలైతే చాలు, ఏ చీకు చింత లేకుండా హాయిగా సంసారం చేసుకుంటుంది. అవునా పంతులు గారు? హాయిగా సంసారం చేసుకునేది ఇంట్లోనా లేక వీధిలోనా? అదేంటండి అలా అన్నారు? వీధిలో కాపురం చేయాల్సిన కర్మేంటి? రాజమహల్ లాంటి పెద్ద బంగ్లా ఉంటేను. వీళ్ల భాగవతం మాకు తెలీదనుకున్నావా పంతులు? ఇలా చూడు, పేపర్లో వీళ్ల ఫోటోలతో సహా వీళ్ల భాగవతం మొత్తం రాశారు అని న్యూస్ పేపర్లో అచ్చైన వాళ్ల ఫోటోలు చూపిస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. చూడు పంతులు, ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన సంబంధాలు తీసుకొస్తే నీ కాళ్ళు విరగ్గొట్టి తలకిందులుగా వేలాడదీస్తా, జాగ్రత్త. అమ్మో, క్షమించండి అయ్యా, అంత పని చేయకండి. ఏదో సంభావనకి ఆశపడి అలా చేశాను అని భయపడి అక్కడ్నుంచి పారిపోతాడు పేరయ్య. ఏరా, నీకసలు బుద్ధుందా? మొదటి భార్యను మోసం చేసి రెండో పెళ్లికి సిద్ధపడతావా? ఏంటిది? మాటలు మర్యాదగా రానివ్వండి. నీలాంటి వాడికి ఎలా మర్యాదలు చేయాలో మాకు బాగా తెలుసు అని తలా ఓ కర్ర చేత పట్టుకుంటారు. బ్రతుకు జీవుడా అని ఎలాగోలా అక్కడ్నుంచి తప్పించుకొని బయటపడతారు. హడావిడిగా కారెక్కి ఇంటికి బయలుదేరతారు. ఆగండి బాబు, ఆగండి, నన్ను వదిలేసిపోతే ఎలా అని పంతులు కూడా కారెక్కి కూర్చుంటాడు. చావు తప్పి కన్ను లొట్టబోవటం అంటే ఇదేనేమో. అమ్మో, కాస్తలో తప్పించుకున్నాం. ఇదంతా దాని పనే, దాన్ని ఊరికే వదలకూడదు. అసలు దానికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుండొచ్చాయిరా? ఏముంది, మనం ఇంట్లో నుండి గెంటేసిన పనిమనిషి తాయారు, ఈ కళ్యాణి ఇద్దరూ కలిసి మనపై గూడు పుటాణి చేశారు. పేపర్లో ప్రకటనిచ్చి తెలివిగా మనల్ని ఇరికించేశారు. ఇదంతా వాళ్ల పనే. మన పరువంతా తీసేశారు. వాళ్ళని ఊరికే వదలకూడదు. అయ్యా, ఇలా అయితే మీ అబ్బాయి పెళ్లి జరిగినట్టే. అదేంటి పంతులు, దేశమేమీ గొడ్డుపోలేదు. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చూడండి. బాబు, ఇకపై నీకు సంబంధాలు చూడటం నా వల్ల కాదు. నన్ను వదిలేయండి. అలా అనకండి పంతులు గారు, మీరు తలుచుకుంటే ఎంత పని చెప్పండి. అది కాదు బాబు, మీ భార్య మీ గురించి పేపర్లో ప్రకటనిచ్చి మీ గుట్టంతా రట్టు చేసింది. ఇక మీదట నువ్వు నీ భార్యను ఏలుకోవటం తప్పితే మరో మార్గం లేదు అని చెప్తాడు పేరయ్య. ఓ రోజు మార్కెట్ దగ్గర పక్కింటి పంకజం, ఏంటి వదినా, నువ్వేదో మంచిదా అని అనుకున్నాను. నీ కోడల్ని రాక్షసిలా ఇంత రాచి రంపాన పెట్టావా? అబ్బో చాలే, నువ్వేమైనా తక్కువ తిన్నావా? నీ కోడల్ని నువ్వెలా చూసుకుంటున్నావో నాకు మాత్రం తెలీదనుకుంటున్నావా? తెలిస్తే ఏంటొదినా, కానీ మా కోడళ్ళు మీ కోడల్లాగా రోడ్డున పడలేదు కదా. చిచ్చి, ఇది చేసిన పనికి బయటికి రావాలంటేనే మొహం కొట్టేసినట్లుంది. పనికి మాలిన వాళ్ళందరికీ సమాధానాలు చెప్పలేక చస్తున్నాను అని మొహం చిట్లించుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ప్రమీల. అదే రోజు ఊరిలోని రచ్చబండ దగ్గర కిరణ్ కూర్చొని ఉంటాడు. అక్కడే ఉన్న కుర్రాళ్లలో ఒకడు, ఒరేయ్, కట్టుకున్న పెళ్ళాన్ని నడి రోడ్డున వదిలేసిన వెధవ వీడేరా. దేవతలాంటి భార్యకి అన్యాయం చేయటానికి వీడికి మనసలా ఒప్పిందో. దరిద్రం నెత్తిపై తాండవం చేస్తుంటే ఎవరైనా ఇలాగే చేస్తారా అని అనుకుంటూ ఉంటారు. వాళ్ల మాటలకి అవమానంతో తలవంచుకొని ఇంటికి వెళ్ళిపోతాడు కిరణ్. నాన్న, ఊర్లో జనం మన గురించి చాలా చండాలంగా మాట్లాడుకుంటున్నారు. అందరూ సూటిపోటి మాటలంటున్నారు. తలెత్తుకోలేకపోతున్నా. నాది అదే పరిస్థితిరా. బజార్కెళ్తే మొహం చెల్లటం లేదు. నాతో పోలిస్తే మీరు నయం. ఈ అమ్మలక్కలు వాళ్ల మాటలతో సందు దొరికినప్పుడల్లా నన్ను పీక్కు తింటున్నారు. అమ్మా, మన పరువు నిలబడాలంటే ఒకే ఒక్క మార్గం. నా పెళ్ళాన్ని ఏలుకోవటమే మంచిదనిపిస్తుంది. ఏంట్రా అన్నయ్య నువ్వు మాట్లాడేది? అవును చెల్లి, నువ్వు కూడా శ్రీధర్ కాళ్ల మీద పడి ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకో. అవునమ్మా, ఇక మనకి అది తప్ప వేరే దారి లేదు. చూడు నాన్న, వీళ్ళెలా మాట్లాడుతున్నారో. వాళ్ళు చెప్పింది కరెక్టేనమ్మా. నీ జీవితం బాగుండాలంటే నువ్వు కూడా నీకు పద్ధతులు మార్చుకొని అతన్ని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవడం మంచిది. అంతేకాదు చెల్లి, మీ వదిన దగ్గరికొచ్చి మాతో పాటు క్షమాపణ అడగాలి. లేకపోతే ఆమె ఇంట్లోకి రాదు అని బలవంతం చేయటంతో వేరే దారిలేక తన పొగరుని చంపుకొని
కళ్యాణి దగ్గరికి వస్తుంది విరాజిత. ప్రభాకర్, ప్రమీల, కిరణ్ అందరూ కళ్యాణిని క్షమాపణ అడుగుతారు. విరాజితతో కూడా క్షమాపణ చెప్పిస్తారు. అందరూ కలిసి ఆమెను ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. అప్పుడు కళ్యాణి ముఖం విజయానందంతో వెలిగిపోతుంది. ఇక నీ జీవితం కూడా సర్దిద్దుకో తల్లి. మా మాట వినమ్మా. ఒక్కసారి శ్రీధర్తో మాట్లాడు. ఎలాగోలా అతన్ని పెళ్లి కొప్పించు. అవును చెల్లి, ఈ ఇంటి ఆడపడుచువి. నీ జీవితం కూడా బాగుంటేనే మేము సంతోషంగా ఉండగలం. అది కాదురా, నేను శ్రీధర్తో చాలా పొగరుగా ప్రవర్తించాను. నానా మాటలన్నాను. ఇప్పుడు అతనితో ఏ మొహం పెట్టుకుని మాట్లాడమంటావు? మాది కూడా అదే పరిస్థితి తల్లి. ముందు వెనక చూసుకోకుండా అతనితో గొడవ పడ్డాం. ఇప్పుడు అతనితో మాట్లాడదామా అంటే మొహం చెల్లటం లేదు. ఈ ఊరికే పెద్ద మనిషి మీరు కూడా అలా మాట్లాడితే ఎలా మావయ్యా? ఏం చేయనమ్మా, నా పెద్దరికాన్ని నేనే చేతులారా పోగొట్టుకున్నాను. అందువల్ల మేమెళ్ళి మాట్లాడినా ఏ ప్రయోజనం ఉండదు. సరే మావయ్య, ఈ ఇంటి కోడలిగా నా ఆడపడుచు జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నాపై ఉంది. అందుకని మీరు అనుమతిస్తే ఓసారి శ్రీధర్తోనూ వాళ్ల పెద్దవాళ్లతోనూ మాట్లాడొస్తాను అని కళ్యాణి శ్రీధర్ ఇంటికి వెళ్తుంది. నాకు తనని మోసం చేసే ఉద్దేశమే లేదక్కా. విరాజిత అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే తన ప్రవర్తనే నాకు నచ్చదు. బాగా పొగరబోతుంది. ఆ పొగరు పోగొట్టి ఎలాగైనా తనను మంచిగా మార్చాలన్న ఉద్దేశంతోనే తనను పెళ్లి చేసుకోనని నాటకం ఆడాను అని శ్రీధర్ చెప్పటంతో కళ్యాణి ఊపిరి పీల్చుకుంటుంది. విరాజితతో సహా ఆ కుటుంబంలోని అందరిలో వచ్చిన మార్పును శ్రీధర్కి వివరిస్తుంది. విరాజిత శ్రీధర్తో మాట్లాడే ఏర్పాటు చేస్తుంది. ఐఎమ్ సారీ శ్రీధర్, నేను చాలా మారిపోయాను. బుద్ధిగా నడుచుకుంటాను. నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. శ్రీధర్ సంతోషంగా, నీలో ఈ మార్పు కోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను విరి అని విరాజితని పెళ్లి చేసుకోటానికి ఒప్పుకుంటాడు శ్రీధర్. మంచి ముహూర్తం చూసి పెద్దల సమక్షంలో విరాజిత శ్రీధర్ల పెళ్లి జరుగుతుంది. ఐఎమ్ వెరీ సారీ వదినా, నీ పట్ల చాలా పొగరుగా ప్రవర్తించాను. ఎన్నో మాటలన్నాను. అయినప్పటికీ అవి ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా నా జీవితాన్ని నిలబెట్టావు. పర్వాలేదు విరాజిత, ఇప్పటికైనా మనుషుల విలువ తెలుసుకున్నావు. నిన్ను నువ్వు మార్చుకున్నావు. అందరితో చక్కగా కలిసిపోయావు. మాకంతకంటే ఏం కావాలి అని అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.